అమరావతిలో సీట్ క్యాపిటల్ ప్రాంతం తాళ్లాయిపాలెం. తమ ప్రాంతంలోనే శంకుస్థాపనతో పాటు రాజధాని ప్రధాన ప్రాంతం నిర్మాణం ఆనందం ఓవైపు, భవిష్యత్లో తమ మనుగడ ప్రశ్నార్థకమంటూ జరుగుతున్న ప్రచారాల ఆందోళన మరోవైపు. ఈ అనుమానాలు, ఆందోళనల్ని ఈటీవీ వారధిగా ప్రభుత్వం వద్ద తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు తాళ్లాయిపాలెం గ్రామస్తులు. ముఖ్యంగా మహిళలు ఎలాంటి అనుమానాల్ని ప్రభుత్వం వద్ద వ్యక్తం చేశారు? వారి సందేహాలకు ప్రభుత్వం తరపున మంత్రి నారాయణ ఏం సమాధానాలు చెప్పారు? ఆ సమాధానాలకు వారు సంతృప్తి చెందారా లేదా అన్న విశేషాలు ఇప్పుడు చూద్దాం. శంకుస్థాపన సమయం దగ్గర పడుతుండటంతో ఇక్కడ కార్యక్రమాలు ప్రత్యక్షంగా తిరిగించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు. అలాగే తమకు భవిష్యత్తులో తమకు ఇక్కడ మనుగడ ఉంటుందా లేదా అన్న అనుమానాలు కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి మాటల్లోనే వారి అనుమానాలు ఏంటి, దానికి మంత్రి ఏం చెప్తారో వారి మాటల్లోనే అడిగి విన్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనతో తాళ్లాయిపాలెం గ్రామస్తులు ఉన్నారు. ఇక్కడికి సమీపంలో ఏదైతే సీడ్ క్యాపిటల్ ప్రాంతం జరుగుతుందో అక్కడ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామవాసులు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు తిరిగించడానికి వచ్చారు. వాళ్ళలో స్పందన ఏంటో వారి మాటల్లోనే విన్నాం. మేడం, మీకు చెప్పండి, మీలో ఎలాంటి అపోహలు అవి ఉన్నాయి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని గురించి? శంకుస్థాపన కార్యక్రమాన్ని గురించి మాత్రం చాలా గర్వంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. కానీ కొంతమంది ప్రతిపక్ష వాళ్ళు మీ చిన్న గ్రామాలు కాబట్టి వాళ్ళకి సీట్ క్యాపిటల్ అడ్డం వస్తాయి కాబట్టి అవి తీసేస్తారు అని నేను చెప్పి కొంతమందికి చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో మరి నారాయణ గారు మరి అడిగితే చెప్పారు. మరి మంత్రి అంటే ఇక్కడ యాక్చువల్గా మొత్తం 29 గ్రామాలు ఉన్నాయండి. సీఎం గారు January 1 యాక్చువల్ ఇక్కడ అనౌన్స్ చేసినప్పుడు ఏ గ్రామాన్ని కూడా టచ్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో సింగపూర్ వాళ్ళకి యాక్చువల్గా ఒక్క గ్రామం కూడా టచ్ చేయకుండా చేసాం. ఈ 3 గ్రామాలు, ఈ సీడ్ క్యాపిటల్లో ఉండే 3 గ్రామాలు కలిసి 72 ఎకరాలు, 4250 ఎకరాల్లో ప్రభుత్వం కట్టే యొక్క భవనాలు, వాళ్ళకి సంబంధించిన భవనారూపంగా అది కేవలం 375 ఎకరాలు. మిగిలిన ఏరియా అంతా యాక్చువల్గా ఏంటంటే రకరకాల కంపెనీలకు ఇచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెంచడమే మన యొక్క టార్గెట్. అటువంటిప్పుడు ఈ 72 ఎకరాల జరికి ఎందుకు పోవాలి? మేము ప్రభుత్వం ఎందుకు పోవాలా? కాబట్టి మాకు ఆ ఉద్దేశమే లేదు. అందరూ చెప్తున్నాను, దాన్ని నమ్మద్దు. ఎందుకంటే 72 ఎకరాలు కూడా ఒక దగ్గర లేదు, 3 గ్రామాలు 3 ప్లేసుల్లో ఉన్నాయి. వేరే వాళ్ళకి రేపు అలాట్ చేస్తాం, 10 ఎకరాలు అలాట్ చేయొచ్చు, 20 ఎకరాలు అలాట్ చేయొచ్చు, 5 ఎకరాలు అలాట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసే యాక్టివిటీని బట్టి వేరే వాళ్ళకి అలాట్ చేసేటప్పుడు వాళ్ళ ఊర్లు తీసుకొని మేము వేరే వాళ్ళకి ఎందుకు అలాట్ చేయాలా? సో ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. 29 గ్రామాల్లో ఏ గ్రామం కూడా మేము టచ్ చేయట్లేదు. మేడం, మీరు చెప్పండి, మంత్రి గారు మీకు సమాధానం కూడా చెప్పడం జరిగింది. మీకు ఇంకెలాంటి అనుమానాలు? రోడ్లు వెడల్పు చేస్తున్నారు కదండి, సైడ్ ఉన్న ఇళ్ళు తీసేస్తే మళ్ళీ మాకేంటండి? ఇక్కడ యాక్చువల్గా అంటే మనం మాస్టర్ ప్లాన్ ప్రకారం పోతున్నాం కానీ ఎక్స్ట్రా ఏం చేయట్లేదు. ఇప్పుడు ఉన్న యొక్క విలేజ్లో ఉండే చిన్న ఇళ్ళు అంటే 1 అంతస్తు 2 అంతస్తులు, దానికి తగ్గ రోడ్లు ఉండే అలాగే ఉంటాయి. రేపుదే మీరు ఒక 5-6 మంది కలిసి 5-6 ప్లాట్లు కలిసి రెనోవేషన్ చేసుకుంటా ఒకవేళ రేపు 10 అంతస్తులు భవనం కడదలుచుకున్నాం అనుకోండి, అప్పుడు రోడ్లో 10 అడుగుల బదులు 20 అడుగులు వదలమని ప్లాన్లో ఇస్తారు. అంతేగాని మీరు ఏవి టచ్ చేయరు, ఎవరి టచ్ చేయరు, వాటి జోలికే పారు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇవన్నీ ఇచ్చేసారు, ఐటీ కంపెనీలు వస్తాయి, హాస్పిటల్స్ ఇవన్నీ అంటున్నారు కదా. ఇప్పుడు భూములు ఇచ్చాం మేము, రేపు మా పిల్లలకి ఏమైనా కాంపిటీషన్గా ఏమైనా ఇవ్వగలరా మీరు? ఖచ్చితంగా. ఎందుకంటే మన CRDA వాళ్ళు యాక్చువల్గా అనౌన్స్ చేస్తేనే జాబ్స్కి 25% ఆ ఉన్న వాటిలో ఈ గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఇవ్వన్నారు. ఈ విధంగా ఖచ్చితంగా 29 గ్రామాల్లో ఉండే యువకులు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మన యొక్క దానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సీట్ క్యాపిటల్లో ఉన్న వాళ్ళకి భూమి ఎక్కడ అలాట్ చేస్తారు? ఇక్కడ ఏ గ్రామంలో ఉండే రైతులకి ఆ గ్రామంలోనే రెసిడెన్షియల్ కమర్షియల్ పెట్టాం. అయితే మొదటే చెప్పాం, ఎక్కడైతే మెయిన్ బిల్డింగ్స్ వస్తాయో దానికి పక్కన ఇస్తామని. ఈ 3 గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ 3 గ్రామాలకు ఆనుకొని ఉండే పక్క గ్రామాల్లో వాళ్ళు ఇచ్చిన భూమి, పక్క గ్రామాల్లో ఇచ్చిన భూమిలో కొంత ప్రభుత్వానికి ఉంటుంది, కొంత రైతులకు ఉంటుంది. సో ఆ గ్రామంలో రైతులకు ఇవ్వంగా ఈ 3 గ్రామాల్లో ఉండే రైతులకు దానికి ఆనుకొని పక్కన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడో ఎవరు వీలైనంతకు ఆ గ్రామానికి ఆనుకొని పక్కన ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. ప్లాట్స్ అవన్నీ అలాట్ చేసేటప్పటికి డ్రైనేజీ సిస్టమ్, కేబుల్ సిస్టమ్ మొత్తం అంతా మెరుగుపరిచే ఇస్తారా, లేకపోతే ఏదో మార్కింగ్ వేసి ఇది ప్లాట్ తర్వాత చేస్తామని అన్నది ఏమన్నా ఉంటుందంటారా?
మీకు యాక్చువల్గా ఏంటంటే ప్లాట్లు మాత్రం డిసెంబర్ 31కి అందరికి అలాట్ చేసేస్తామండి, మార్కింగ్ చేసేస్తాం. అయితే రోడ్లు అవన్నీ చేయడానికి కనీసం 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఇక్కడ వేసే రోడ్లు మామూలుగా ఇప్పుడు వేసే రోడ్లు కాదు, ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వేసేది. అదేదో నార్మల్ స్టాండర్డ్ అయితే 24 గంటలనో లేదంటే 24 రోజుల్లో వేయచ్చు. అసలు ఎస్టిమేట్ చేయడానికి టెండర్లు పిలవడానికి మనకు 6 నెలలు మినిమం పడుతుంది, ఎందుకంటే ఆ లెవెల్లో చేయాలంటే. అందువల్ల మీకు ఇవ్వటమేమో డిసెంబర్ 31కి ఇస్తాం. బట్ ప్లాట్లు అన్నీ కంప్లీట్ చేసి అంటే మంచి రోడ్లు, మంచి డ్రైన్స్, తర్వాత పార్కులు అన్నీ డెవలప్ చేసేవాళ్ళంటే 2 years నుంచి 3 years పడుతుంది. ఇందులో అబద్ధం లేదు, ఉన్న విషయం చెప్తాను. ఇది ఇక్కడ గ్రామస్తుల స్పందనకి మంత్రి సమాధానం కూడా చూస్తాం. అలాగే శంకుస్థాపన కార్యక్రమాలు అవి చురుగ్గా సాగుతుండడంతో ఇక్కడ ప్రత్యక్షంగా తెలుగుస్తున్న గ్రామస్తులు వాళ్ళ స్పందన ఏంటో చూద్దాం రండి. మంత్రి మీకు సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా మీరు ప్రత్యక్షంగా తెలుగుస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగానే ఉంది. మీరు చాలా అనుమానాలు అవి వ్యక్తం చేశారు ప్రభుత్వానికి. మంత్రి గారు ఇచ్చిన సమాధానం అది ఎట్లా ఉంది? మీరు ఎట్లా సాటిస్ఫై అవుతున్నారు? మంత్రి గారు సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చారు. వాళ్ళ మీద నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉంది, చేస్తారని ఇస్తారని. ఇప్పుడు మరి కొద్ది రోజుల్లోనే ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుంది కదా, చూస్తానికి వచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు మాత్రం చాలా బాగా జరుగుతున్నాయి. మేము ఊహించలేదు ఎట్లా ఉంటుందని చెప్పి, మేము ఊహించలేదు. కానీ అనుకోని విధంగా, ఊహించిన విధంగా చేస్తున్నారు. అలాగే రాజధాని కూడా ఉండబోతుందని నా అభిప్రాయం. మాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. సింగపూర్ లాగా చేస్తున్నారు, సింగపూర్ లాగా చేయాలి. చంద్రబాబు నాయుడు గారి మాట తప్పకుండా ప్రజలందరికీ మంచి సేవ చేయాలని మేము కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి, మీరు కూడా భూములు ఇచ్చిన ప్రాంత రైతులుగా ఎన్నో అనుమానాలు అవి ప్రభుత్వం వద్ద వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన సమాధానం అది ఎట్లా ఉంది? సంతృప్తికరంగా ఉందండి. మేము ఉన్నదంతా ఇచ్చేసాము, చాలా హ్యాపీ అండి. ఇక్కడ ఏర్పాటు కూడా చాలా బాగుంది. మళ్ళీ చంద్రబాబు గారే రావాలండి, మాకు న్యాయం చేయాలండి. ఇంకెవరు వచ్చినా చేయలేరు, మాకు చంద్రబాబు గారు వస్తేనే న్యాయం చేస్తారండి. మీరు చెప్పండి, ఇక్కడ ఉపాధి అవకాశాలు అవి ఏ విధంగా వస్తాయి అనుకుంటున్నారు? అలాగే మీకు ఇక్కడ ఉపాధి లభిస్తుంది అనుకుంటున్నారు? అంటే ఉపాధి గురించి కాదండి, ఫస్ట్ అందరూ సింగపూర్ లాగా ఉంటుంది, జర్మనీ లాగా ఉంటుంది అని ఇప్పుడు చెప్పుకుంటున్నాము. చరిత్రలో సింగపూరు, జర్మనీ కాదు, అమరావతి లాగా ఉండాలి అని ఇంకా వేరే దేశాలు కూడా చెప్పుకునేటట్టు చేయగలరు చంద్రబాబు గారు అని మాకు నమ్మకం ఉంది. ఇది ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తుల స్పందన. ఏదైతే తమకున్న అనుమానాలు కూడా నివృత్తి చేసుకోవటం, ఇక్కడ ఏదైతే శంకుస్థాపన కార్యక్రమాలన్నీ తిలకించాలని చెప్పి వచ్చారో వారికి ఇక్కడ మంత్రి కూడా తారసపడటంతో వారికి ఉన్న అనుమానాలు ఈటీవీ ద్వారా నివృత్తి చేసుకోవడం జరిగింది. కెమెరామెన్ రమణ మహేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్.